అన్న హాయ్ అన్న, మీ పేరేనా? నా పేరు రాఘవేంద్ర రెడ్డి, దో మండల్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ. ఓకే అన్న, ఇప్పుడు మన లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి కదా, దీంట్లో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రంజిత్ రెడ్డి గారు, కాసాని జ్ఞానేశ్వరరావు, కొండ విశ్వరెడ్డి. ఈ ముగ్గురులో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? రంజిత్ రెడ్డికా? ఓకే, ఎందుకు వేయాలనుకుంటున్నారా? మేము రంజిత్ రెడ్డికి ఎందుకంటే గత 10 ఏళ్ళలో మోడీ ప్రభుత్వం మాకు ఏమీ కాలేదు. ఇప్పుడు మా కొత్త యువ నాయకుడు రాహుల్ గాంధీని ఎంచుకోవాలనుకుంటున్నాము. దాన్ని బట్టి మేము రంజిత్ రెడ్డికి ఓటు వేయాలనుకుంటున్నాం. మరి ఇంతకు ముందు టిఆర్ఎస్ పాలనలో మీకు నచ్చనివి ఏమైనా ఉన్నాయా? ఏమి నచ్చదు, రైతుకు ఏమీ చేయలేడు ఎవరు కేసీఆర్. అందుబట్టి మేము రేవంత్ రెడ్డికి గెలిపించుకోవడం జరిగింది. అదే విధంగా మేము ఇప్పుడు గిట రంజిత్ రెడ్డికి ఓటేసి భారీ మెజార్టీతో నుంచి చేవేల పార్లమెంట్ భారీ ఎత్తున లీడ్ ఇస్తామని అనుకుంటున్నాను. ఓకే అన్న, ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కనీసం 4 నెలల పైన కదా, ఏమైనా కాంగ్రెస్ వల్ల ఏమైనా వచ్చిన పథకాలు అన్ని అమలు అయినాయి? ఫ్రీ బస్ అయింది, కరెంటు ఉచితమైంది, ఇంకొకటి 500 సిలిండరు, ఇంకొకటి ఆరోగ్యశ్రీ 10 లక్షలు, గృహలక్ష్మి అయింది. కానీ ఎలక్షన్ కోడ్ వల్ల మన దగ్గర కాలేదు. అదేది ఖమ్మంలో ఇనాగ్రేషన్ చేసింది, అది మన దగ్గర రాలేదు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ జరిగి ఉంది కాబట్టి అమలు కాలేదు. అవుతుంది, ఇంకో ఎలక్షన్ కోడ్ అయిపోయి జూన్ జూలైలో అయిపోతుంది. ఇంకొకటి మా సీఎం గారు చెప్పింది కదా మొన్న ఏడా నారాపేట్ డిస్టిక్ లో మాట్లాడిండు మీటింగ్ లో, ఆగస్ట్ 15 లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పిండు. బరాబర్ 2 లక్షల రుణమాఫీ చేస్తాడు. మాట తప్పని వ్యక్తి మా రేవంత్ రెడ్డి గారు. ఓకే అన్న, ఇంతకు ముందు ఇక్కడ ఏది ఉండే పార్టీ, ఏ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉండే? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ ఏమైనా డెవలప్మెంట్ అయిందా అన్న? అయింది అంటే ఏమైంది, ఏమి కాలే. ఎట్లున్న రోడ్లు అట్లే ఉన్నాయి, ఎట్లున్న మోడీలు అట్లే ఉన్నాయి, ఎట్లున్న ఫండ్స్ అట్లే ఉన్నాయి. ఫండ్స్ వచ్చినా చేయలేరు, ఫండ్స్ ఇచ్చినా వాళ్ళు ఇయ్యలేరు. గతంలో మా ప్రభుత్వం ఏం ఫండ్ లేదు, ఇయ్యలేరు. ఏమి ఇచ్చినా ఏది మన కేంద్ర ప్రభుత్వం ఫండ్ వాళ్ళని ఇచ్చి కేసీఆర్ ఏం చేసి అవే ఆయన నిధులకు మార్చుకొని మేము ఇచ్చామని సృష్టించింది తప్ప ఆయన ఇచ్చింది ఏమీ లేదు. మరి టిఆర్ఎస్ నాయకులు ఏందన్నా మరి ఏం కాలేదు, ఇంకా ఇప్పటి వరకు ఏం కాలేదు అంటారు వాళ్ళు భలే అంటారు. ఎందుకంటారు అంటే వాళ్ళ ఓర్వ తాల్తలేరు, వాళ్ళు బాధ అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంతేనా? ఓకేనా, మీరు కూడా కాంగ్రెసేనా? ఓకేనా, ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా?